సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2 కొత్త జిల్లాలు, 6 కొత్త రెవెన్యూ డివిజన్లు, అమెరికా సెగలో భారతీయం, భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు, క్వాంటమ్ వ్యాలీ వడివడిగా, ఆస్ట్రేలియాతో భారత్ 4వ టీ20 నేడే, మంచి నిద్రకు చక్కని పరిష్కారం కివి. ఈరోజు వార్తలను చూద్దాం. 2 కొత్త జిల్లాలు, 6 కొత్త రెవెన్యూ డివిజన్లు, మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఓకే. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెలిబుచ్చింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిరతో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగానే ఉంది. పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకే ఇవన్నీ అంటున్నా అదే ప్రజలు కోరుతున్నట్లు విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిశీలనకే తీసుకోలేదు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఒక నియోజకవర్గంలోని మండలాలన్నింటినీ ఒకే రెవెన్యూ డివిజన్లోకి చేర్చడం, మండలాల మధ్య ఉన్న దూరం తదితర అంశాలపై 4 గంటల పాటు చర్చించింది. 3 రోజుల్లో నివేదిక తయారు చేయాలని రెవెన్యూ శాఖకు సూచించింది. అమెరికా సెగలో భారతీయం. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయం వెలుగులేనింది. న్యూయార్క్ నగరంతో పాటు పలు చోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు ట్రంప్ను సవాలు చేసి మరీ 34 ఏళ్ల భారత సంతతి యువకుడు జోహ్రాన్ మమ్డానీ న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మీ విజయం సాధించారు. సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన కౌంటింగ్లో పలు నగరాల్లో డెమోక్రాట్లు విజయం సాధించి సత్తా చాటారు. ఇది ట్రంప్కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. తన గెలుపు న్యూయార్క్ నగర నూతన తరానికి ఉషోదయంగా మమ్దానీ అభివర్ణించారు. అందరం కలిసి సరికొత్త తరాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి CII భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతో పాటు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. సీఎంతో పాటు గవర్నర్, ఉపరాష్ట్రపతి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. క్వాంటమ్ వ్యాలీ వడివడిగా. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వడివడిగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 1న దీని ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. పరస్పర సహకారం, గ్లోబల్ భాగస్వామ్యం ప్రాతిపదికన పలు అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు జాతీయ స్థాయిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. అంతర్జాతీయ స్థాయిలో తొలి 5 క్వాంటమ్ హబ్లలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒకటిగా నిలుస్తుందని తెలిపాయి. రాష్ట్రం సంపూర్ణంగా క్వాంటమ్ సేవలను అందించే కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాయి. ఆస్ట్రేలియాతో భారత్ 4వ టీ20 నేడే. ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటికే 6 మ్యాచ్లైపోయాయి. అటు వన్డేల్లో, ఇటు టీ20లో ఇప్పటిదాకా ఒక్కసారి ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించలేదు టీమిండియా. వన్డే సిరీస్ను కోల్పోయాక ఓ విజయం సాధించింది. టీ20 సిరీస్ను ఓటమితో మొదలుపెట్టాక ఓ మ్యాచ్ గెలిచింది. పొట్టి క్రికెట్ సిరీస్లో ఇంకో 2 మ్యాచ్లు ఉండగా 1-1తో ఆసీస్తో సమానంగా ఉన్న భారత్కు ఇప్పుడు ఆతిథ్య జట్టును వెనక్కి నెట్టే అవకాశం వచ్చింది. 3వ టీ20లో ఘన విజయంతో జోరు మీదున్న భారత్ ఇదే ఊపులో ఈరోజు 4వ మ్యాచ్లో నెగ్గి విజయం దిశగా అడుగులేయాలనుకుంటోంది. మంచి నిద్రకు చక్కని పరిష్కారం కివి. ఈ పండు ఖరీదు కాస్త ఎక్కువే కానీ
మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ఏ, ఈ విటమిన్లు లభిస్తాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్తో పాటు డైటరీ ఫైబర్ కూడా పుష్కలం. పిండి పదార్థాలు, క్యాలరీలు తక్కువ. కివీలో సి విటమిన్ అధికంగా లభిస్తుంది. హానికారక వ్యాధులు, వైరస్లతో పోరాడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. తరచూ ఇబ్బంది పెట్టే జలుబు, ఫ్లూ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. కివీలోని వైటమిన్ ఇ శరీరంలో టీ సెల్స్ కౌంట్ను పెంచుతుంది. మొత్తంగా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా కివీని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కివీలోని సెరోటోనిన్ నిద్రలేమి సమస్యకు చక్కగా పనిచేస్తుంది. పడుకోబోయే ముందు ఒక పండు తింటే సుఖనిద్ర పడుతుంది. అలాగే దీనిలో నారింజ, నిమ్మలో కంటే 2 రెట్లు అధికంగా సి విటమిన్ కివీలో లభిస్తుంది. దగ్గు, ముక్కు కారడం, శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కివీలో ఉండే డైటరీ ఫైబర్, ఆక్టినిడైన్ ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బొప్పాయిలోని పపైన్, పైనాపిల్లోని బ్రోమెలైన్ల కివీలోని ఆక్టినిడైన్ పనిచేస్తుంది. పెరుగు, చీజ్, చేపలు, గుడ్లలో ఉండే కొన్ని పోషకాలు అరగడానికి సహకరిస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు. విద్యుత్ వినియోగదారులకు ఈ నెల నుంచి బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. షమికి మళ్లీ నిరాశే. పంత్ పునరాగమనం. దక్షిణాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు. టీమిండియాలోకి పునరాగమనం చేయాలని తహతలాడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి మళ్లీ నిరాశ తప్పలేదు. గాయం నుంచి కోలుకున్నాక వరుసగా 4వ టెస్ట్ సిరీస్లోనూ షమికి జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఈ నెల 14న మొదలయ్యే 2 టెస్టుల సిరీస్కు షమి ఎంపిక కాలేదు. మహిళల జట్టుతో ప్రధాని మోదీ. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని అభినందించారు. టోర్నీలో 3 మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఇతర ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. 3వ రౌండ్కు అర్జున్ హరి. చెస్ ప్రపంచ కప్లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి దూసుకెళ్తున్నాడు. అతను 2వ రౌండ్లో 2 గేమ్లను సొంతం చేసుకున్నాడు. బుధవారం 2వ గేమ్లో అర్జున్ మార్టిన్ పెట్రోను ఓడించి 3వ రౌండ్కు చేరుకున్నాడు. విండీస్దే తొలి టీ20. న్యూజిలాండ్తో 3 టీ20ల సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోస్టన్ చేజ్ విజృంభించడంతో బుధవారం తొలి టీ20లో విండీస్ 7 పరుగుల తేడాతో కివీస్ను ఓడించింది. ఈ రోజు నుండి 8వ తేదీ వరకు సైన్స్ టూర్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభ గల విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అరుదైన అవకాశం. అలాగే ఈ పర్యటనలో భాగంగా రష్యన్ హౌస్ సందర్శన. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.